హాయ్ అండి. నేను మీ జయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీ అందరికీ తెలుసు కదా, ఈ మధ్య నేను 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ స్టార్ట్ చేశానని. మరి అందులో భాగంగా నేను ప్రతిరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి తీసుకుంటున్నాను, ఏం చేస్తున్నాను, మంచి మంచి టిప్సు, హెల్త్ టిప్సు, ఇంకా చాలా వాటితోటి మీకు మన వీడియోస్ వస్తున్నాయి. మరి మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తేనే. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతానన్నమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. నేను ప్రతిరోజు లాగానే మార్నింగ్ లేవగానే 250 ml నార్మల్ వాటర్ తాగేస్తాను. దాని తర్వాత 6:30కి ఇదిగోండి డీటాక్స్ డ్రింక్ తాగుతాను. ఈ రోజైతే నిన్న మా వారు వాళ్ళు జామాకులు తీసుకొచ్చారు. ఇంకా అవి ఉన్నాయి కదా అని చెప్పేసి జామాకులు, జీలకర్ర, సోంపు, ధనియాలు, కొంచెం అల్లం ఇవన్నీ వేసుకొని బాగా మరగనిచ్చి ఇవి తీసుకున్నాను అనమాట. ఒక 10 minutes మరగనిస్తాను. ఇంకా అవి తీసేసుకున్నాను ఈరోజైతే. దాని తర్వాత ఇంకా మా వారికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసి ఆయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత 9:15 to 9:30 మధ్యలో షేక్ తీసుకున్నాను. తెలుసు కదా, అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను. కొత్త వాళ్ళకి హెర్బల్ లైఫ్ షేక్ తీసుకుంటాను కదా, అది తీసేసుకున్నాను. రోజులాగానే 350 ml మిల్క్లో 4 స్పూన్స్ F1, 2 స్పూన్స్ ప్రోటీన్ పౌడరు ఇది వేసేసుకొని బాగా షేక్ చేసుకొని మార్నింగ్ తీసేసుకుంటాను. ఇది వాటర్లో అయినా తీసుకోవచ్చు. కాకపోతే నేను ఒక్కొక్క రోజు మిల్క్లో తీసుకుంటాను, ఒక్కొక్క రోజు వాటర్లో తీసుకుంటాను అనమాట. ఎలా అయితేనే మార్నింగ్ అయితే షేక్ తీసేసుకుంటాను. నాకు మధ్యాహ్నం వరకు ఆకలేదనమాట ఈ క్వాంటిటీ తీసుకుంటే. అందరూ ఈ క్వాంటిటీ తీసుకోకూడదు. ఎవరి బిఎంఐ, ఎవరి వెయిట్, హైటు వీటిని బట్టి వాళ్ళకి మారుతూ ఉంటుందన్నమాట. ఇక దీని తర్వాత ఇంట్లో పనులు చూసేసుకొని ఈరోజు మా వారు వెళ్తూనే చెప్పారు, ఈరోజు సార్ వాళ్ళది గృహప్రవేశం ఉంది, వెళ్ళాలి అని రెడీగా ఉండు అని చెప్పేసి. సరే అని చెప్పేసి పనులు చూసుకొని రెడీగా ఉన్నాను. కానీ మా వారు మాత్రం 1:45కి వచ్చారు ఆఫీస్ నుండి. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా కొబ్బరికాయ అవి తీసేసుకొని వెళ్ళేసరికి అక్కడ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా సరే సాయంత్రం మళ్ళీ పూజ ఉంది కదా, అప్పుడు కొట్టండి అని చెప్పేసి ఇంకా కొబ్బరికాయ అక్కడ పెట్టేసి కొంచెం సేపు మాట్లాడి ఇల్లు అంతా తిరిగి చూసాము. చూసిన తర్వాత ఇంకా భోజనానికి వెళ్దాం పదండి, ఇప్పటికే లేట్ అయిందని చెప్పేసి ఇంకా కిందకి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత ఇంకా ఇదిగోండి నేనైతే కొంచెం బగారా రైసు, పన్నీర్ కర్రీ పెట్టుకున్నాను, ఒక పుల్కా పెట్టుకున్నాను, వడ పెట్టుకున్నాను. స్వీట్ వచ్చేసి డబుల్ కా మీఠా చేశారు. నేను స్వీట్ తినకూడదు కదా, ఈ మధ్య అసలే ఎక్కువ తింటున్నాను, ఇంకా వద్దని చెప్పేసి ఈరోజైతే స్వీట్ తీసుకోలేదు. ఇంకా తర్వాత రైస్ పెట్టుకుందాంలే అనుకున్నాను, కానీ ఇంక ఇదే సరిపోయింది. ఇంకా రోజు కొంచెం క్వాంటిటీ తగ్గించాను కదా, ఈరోజు అన్నీ ఉన్నాయి తిందాము అనుకున్నా కూడా తినలేకపోయాను అనమాట. వీటికే బాగా పొట్ట ఫుల్ అయిపోయింది. ఇంకా సరే ఇంకా సాయంత్రం కొంచెం లలితా సహస్రనామం అవన్నీ ఉన్నాయి, ఉండమన్నా కూడా ఇంకా నా వల్ల కాదని చెప్పేసి ఇంటికి వచ్చేసాను. ఇంకా నన్ను ఇంటి దగ్గర దింపేసేసి ఇంకా మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు. మళ్ళీ 3:30 అయింది అనుకుంటా. ఇంకా అప్పుడు వచ్చేసి మళ్ళీ ఒకసారి పొట్ట బిర్రుగా ఉందని చెప్పేసి కొంచెం ఫ్రీ అవుతుందని ఒకసారి అఫ్రెష్ పెట్టుకొని తాగేసేసి పడుకున్నాను. పడుకొని లేచిన తర్వాత ఎందుకో ఆకలి అనిపించింది. ఆకలి అనిపిస్తే జాంకాయ తినేసాను అన్నమాట. ఒక జాంకాయ చిన్నది ఉంది, అంటే ఇవి నాటుకాయలు. మొన్న సండే రోజు సంతలో తీసుకొచ్చాము. ఇక్కడ మా దగ్గర సంత పెడతారు కదా, ఆ రోజే ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ తెచ్చేసుకుంటాం అనమాట. ఇంకా కొంచెం జాంకాయ తినగానే అర్థమైంది, ఇది ఆకలి కాదు, కడుపులో మంట ఏదోలాగుంది అని చెప్పేసి. ఎందుకంటే రోజు 1:30కి తినేసేసేదాన్ని, కానీ ఈరోజు 2:30 దాటిపోయింది, దగ్గర దగ్గర 3గా వచ్చిందనమాట. ఇంకా అందుకనే చాలా లేట్ అయింది కదా, గ్యాస్ ఫామ్ అయినట్టు ఉందనిపించి ఇంకా సర్లే ఇంకా సగం తిన్నాను కదా అని చెప్పి ఇంకా సగం కంప్లీట్ చేశాను. ఇంకా దాని తర్వాత మా వారు వచ్చిన తర్వాత ఇద్దరం డీటాక్స్ కలుపుకొని మళ్ళీ డీటాక్స్ తాగాను అనమాట. ఇది తాగి కొంచెం సేపు టీవీ చూసేసి కొంచెం ఏదైనా పనులు ఉంటే చూసేసుకున్నాను. ఇంకా చూసేసుకున్న తర్వాత ఇంకా ఏం లేవన్నమాట, పిన్లు అన్నీ అయిపోయాయి. ఇంకా నైట్కి ఏం చేద్దాం, మార్నింగ్ వంట కూడా చేయలేదు. వంట చేసినట్లయితే ఏదైనా కర్రీ ఉండేది, ఆ కర్రీకి సంబంధించి ఏదైనా టిఫిన్ చేసేదాన్ని. ఇంకా వంట చేయలేదు కదా, ఏం లేవన్నమాట. ఇంకా బయట తీసుకొస్తాలే అన్నారు, కానీ బయట వద్దు, నేను ఏదో ఒకటి చేస్తానులే అని చెప్పేసి ముందు మొక్కజొన్న కంకులు తీసుకొచ్చాము మొన్న సంతలో. 50 రూపీస్కి 3 ఇచ్చారు.
ఇవి చాలులే మా ఇంట్లో మా వారు తినరు, బాబు తినరు, ఇంకెందుకులే అని చెప్పేసి ఇంగా 50 రూపీస్‌కే తీసుకున్నాను. తీసుకొని ఇంగా అవి ఒలుద్దామని చెప్పేసి ఇంగా ఫస్ట్ అవి ఒలిచాను. మీకు మొక్కజొన్న కంకులు ఒలవడానికి ఒక చిన్న చిట్కా చెప్తా. నాకు తెలిసింది. చాలామందికి తెలిసే ఉంటుంది. నేనైతే ఇలానే చేస్తా అనమాట ఎప్పుడు. ముందు ఫస్ట్ ఒక లైన్ ఒలుస్తాననమాట. ఒలిచి దాని తర్వాత తర్వాత నుంచి అన్ని లైన్స్ ఇదిగోండి ఇలానే ఒక్క చేత్తో కూడా తీసేయొచ్చు. ఇలా అయితే తొందరగా ఒలిచేయొచ్చనమాట. చాలా తొందరగా అయిపోతాయి. ఎన్ని కండెలైనా ఇలానే ఒలుచుకోవచ్చు. ఇంక వీటితోటి రేపు ఉడకబెట్టుకొని కానీ, మొక్కజొన్న గారెలు కానీ చేసుకోవాలి. కానీ దీంతో వచ్చిన తిప్పలేంటంటే, నాకు మొక్కజొన్నలు ఇంట్లో మా పిల్లలు తినరు, మా వారు తినరు. అందుకని నేను ఎక్కువ తీసుకురాననమాట. కానీ ఈసారి నేనన్నా తిందాము, మంచిది కదా, ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదా, షుగర్ ఉన్న వాళ్ళకి కొంచెం మంచి స్నాక్ ఐటెమ్ అని చెప్పేసి ఈసారి వండుకుందాం అని చెప్పి తీసుకొచ్చుకున్నాను. దీంతో ఏం వెరైటీ చేస్తానో మీకు రేపటి వీడియోలో చూపిస్తానన్నమాట. ఇవి 3 కండెలు అన్నీ ఒలిచేసుకొని ఇలా ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. దీని తర్వాత ఇంకా టిఫిన్‌కి ఏం చేద్దాం అనుకున్నాను కదా, గుర్తొచ్చిందనమాట. నేను ఇంట్లోనే మల్టీగ్రెయిన్ ఆటా తయారు చేస్తాను కదా, ఆ మల్టీగ్రెయిన్ ఆటా పిండిని కలిపి పెట్టేశాననమాట. వాటర్ వేసేసి కొంచెం ఉప్పు వేసి కలిపి పెట్టేశాను. పెట్టేసి ఇంకా దాంతోటి దోసలు వేసేసాను. ఆ దోసలు నార్మల్ దోసలైతే చప్పగా ఉంటాయేమో, ఇప్పుడు కలిపిందే కదా అని చెప్పేసి ఇంకా అందరం తలా 2 ఎగ్ దోసలు వేసేసుకున్నాం. ఎగ్ దోసల్లోకి కొబ్బరి ఉంటే కొబ్బరి చట్నీ చేశాను. ఇంకా ఆ చట్నీతో తిందాంలే అని చెప్పి ఇంకా పల్లీ చట్నీ కూడా చేయలేదన్నమాట. కొబ్బరి చట్నీ కూడా బాగుంటుంది వీటిల్లోకి. కాకపోతే కొబ్బరి చట్నీ నల్లగా వచ్చింది. ఎందుకు అనుకుంటారేమో, నేను పాత చింతకాయ పచ్చడి ఉంది ఇంట్లో. చింతపండుకు బదులు ఇంకా చింతకాయ చట్నీ అయిపోగొట్టాలని చెప్పేసి కొబ్బరి చట్నీ చేసేటప్పుడు వేస్తే అందులో బాగుంటుంది, ప్లస్ చింతకాయ చట్నీ తిన్నట్టు కూడా ఉంటుందని చెప్పి ఆ చట్నీని కొబ్బరి చట్నీలో వేసానన్నమాట. ఇంకా ఈ కొబ్బరి చట్నీ పెట్టుకొని అందరం తలా 2 ఎగ్ దోసలు తినేసేసాం. కానీ హైదరాబాద్లో ఫుల్ వర్షాలు పడుతున్నాయి. ఏదన్నా బయటికి వెళ్ళాలంటే సాయంత్రానికి వర్షం వచ్చేస్తుంది. ఇంక అందుకని ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం అన్నమాట. కానీ ఇప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎప్పుడో చేసిన ఫుడ్ తీసుకోకండి. ఎప్పటికప్పుడు వేడి వేడిగా చేసిన ఫుడ్డే తీసుకోండి. ఈ కాలంలోనే జలుబులు, జ్వరాలు ఎక్కువ అవుతాయి కదా, అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవా మరి. బాయ్.